పాలంటను ఎన్ని ఎవరి పాలైతుంది బంగారమాయ పాలైతుంది ఓట సంపాదన గొప్పలే ఉంటాయి అయ్యా మాకు వాట మా కొడుకు బిడ్డలు లేరయ్యా నా బాబా గారి గర్భం లోపల అమ్మాని వెళ్ళి వాడి వెళ్ళ పరము లేదు బాబాని వెళ్ళ మోసిన కొడుకు లేదు కొడుకును విట్టలేకపోతే నీకు జరిగిన కొల్లాడు బండ్లు కట్టి లక్ష నీతులు రవరే బంగారం ఎత్తిన తండ్రి అందుకే అంటారు ఎప్పటి కానీ అక్క పిల్ల ఆకలి కందబోదు చెల్ల పిల్ల చేతి కందబోదు రాయి పిల్లలకు బయటం పెట్టి అప్పుడు వచ్చే పుత్రులు నొప్పులు చేయడం ఉన్నారు తండ్రి తర్రైన బుర్రైన తన చేయను అంటారు ఎట్టైన బుడ్డే తనకడుపు అంటారే వాడు లంగనే గాని దొంగనే గాని ఒక్కగానే ఒక్క కొడుకు ఉండాలి ఎట్టిదే గాని గుడ్డిదే గాని ఒక్కగానే ఒక్క బిడ్డ ఉండాలి ఓ తండ్రి జన్మ దేవరా నీ వల్ల ఈ రోజు లోపల కనుకనే నా పాప కార్యక్రమం లోపల అమ్మ అని విలువ ఆడవిల్ల పరము లేదు బాబా అని పిలువ ఒక చిన్న కొడుకు లేక నేను పాడవంట గుళ్ళల్లో పడి పూజలు చేస్తే భగవంతుడు పెట్టి ఏ సంతానం స్వరము లోపల నువ్వు ఏడికేళ్ళ వచ్చినవు తండ్రి నా తౌసు బిందం వేసినవు నువ్వు తౌసు బిందం వేసినందుకు ఇంతవరకు సంతాన పరమయ్యారు లేకపోతే నా ప్రాణం తీసుకుంటాను వరకిందే అమ్మా గుండెలు గొబ్బిలు అంటున్నాయి కార్యాలు పొంద పడుతున్నారు గుండె పడుతున్నారు బాగా అవుతున్నాయి ఆట నా బిడ్డ భక్తురాలను రాజ్యం ఓరలేదు దేశం ఓరలేదు ఏంటి బంగారం ధనం ధాన్యం ఓరలేదు నా విద్య పుత్ర సంతానం ఓరుకున్నది మరి అందుకే అంటారు ఇప్పటిగానే ఎప్పటిగాని కొడుకులు అంటారు నా బిడ్డలు అంటారు కొడుకులు ఎందుకు ఊటారు బిడ్డలు ఎందుకు ఊటానే అమ్మా మరి వల్ల ఈ రోజు లోపల కనుకనేమి పవగారి గర్భం లోపల కొడుకులు బిడ్డలు కావాలంటున్నావు బిడ్డ భక్తురా కొడుకుల బలం బిడ్డలు కావాలంటున్నావు నీ బుద్ధి నీకే మెచ్చిన గాని నా బిడ్డ నీ గర్భవాసమందు కొడుకుల బిడ్డల బలం అంటేనే బిడ్డ నా బిడ్డ నీ గర్భవాసమందు కాను సంతానం కలదన్నట్టుగా పుత్ర సంతానం నీకు ఉత్తరం అన్నట్టుగా అదు ఒకగారి గర్భము లోపల ఇద్దరు కొడుకులు ఉంటే ఉన్నది ఇద్దరు కొడుకులతో ఒకగాని ఒక బిడ్డ ఉడుతుంది నా బిడ్డ ఆ ముగ్గురు పిల్లగాళ్ళు పుట్టినాక ఎంత 7 గడియల్ల ముక్కాన 3 గడియల్ల నీ ప్రాణము ఒకటి కాదు బిడ్డో 7-3 గడియల్ల నీ ప్రాణం వెళ్ళిపోతే నీ జీవనాలు వెళ్ళిపోతే బిడ్డో ఆ పుట్టిన పిల్లగాళ్ళు వాళ్ళు అమ్మ అని విలువ ముందు నీ ఆశ తీరక ముందు బాపా అని విలువ ముందు మన భ్రమలు తీరక ముందు అరే భగవంత 7 రోజుల పసిగుడ్లు ఏనాడు విడిచిపెట్టి నీ ప్రాణం వెళ్ళిపోతే తల్లిలేని పిల్లలు తంగళ్ళ పాలు అంటారు అవలేని పువ్వులు ఆగమ పక్షులు అంటారు ఎక్కడ కాని కోతులు అవుతారు ఎడగాని పక్షులు అవుతారు విద్య ఆ పుట్టిన పిల్లగళ్ళకు పాల కుదులు ఏ తల్లి రావాలి ఏ తల్లి పాలు పట్టాలి ఏ తల్లి రావాలి ఏ తల్లి ఏనాడు మాటకంటారమ్మా బిడ్డని ప్రాణం పోయే పరం నీ కద్దు అద్దు అని ఏనాడు దేవదేవుడు దేవజన్మ ఎన్ని విధములు చెప్పిన ఆడపిల్ల ఇంట లేదు కట్టింది బట్ట కావాలి కళ్ళ మీద బట్ట మైలంత కావాలి తరదనం కాదు కొళ్ళు పోనం కాదు ఒక్క పిల్ల ఆకలి గంట పోదు చెల్లె పిల్ల చేతి గంట పోదు పిల్లగంత పైన పెట్టిన అప్పుడు వచ్చే కుత్తలు నొప్పులు చేయడం ఉన్నారు కట్టింది బట్ట కావాలి కళ్ళ మీద బట్ట మైలన్న కావాలి ఏళ్ళంగానే గాని దొంగనే గాని ఒక కొడుకు ఉండాలి ఎట్టిదే గాని పుట్టిదే గాని ఒక విద్య ఉండాలి ఏపడి కళ్ళతో దారి పట్టుకొని పరారు పిల్లగాళ్ళు ఎవరు అంటారు ఆయన చంద్రసేన మహారాజు కొడుకులు ఉంటారు చంద్రబాబు దేవి ఏనాడు కొడుకులు బిడ్డలు ఉంటారు నాకు బొడ్డు నిండే దూరం కావాలి కన్న పేరు నాకు దగ్గర కావాలి ఎప్పటి వల్ల చూసినా సంతులేని జీవితం నేను ఉండలేనయ్యా ప్రారంభమైన పర్వలేదు 7 గడియల్లో ఎవరో ఒక మత్తనారి భగవంతుని ఏనాడు భగవంతుని చేతిలో భయం ఇస్తున్నది 7-3 గడియల తండ్రి సచ్చి ఎవరో ఒక మత్తనాన్ని ఏనాడు ఒక భగవంతుని అభయం ఇచ్చిందో నా బిడ్డ భక్తురాలు నీ బుద్ధి మెచ్చిన నీ గన్న మెచ్చిన ఎప్పటి వల్ల చూస్తున్నావు ప్రాణగంటాన్ని ఒప్పుకొని ఫలం తీసుకుంటున్నావు అమ్మా హిక్కున్న పుచ్చుకోయే నా కన్న బిడ్డో
ఇక ఇళ్ళలో అయిపోయినాయి. ఇక నువ్వు కూడా ఫోన్ చేతుల్లో మోపోయినాయి. నువ్వు ఒక్క కథలే అగ్గు అయిపోయినాయి. ఒగ్గోళ్ళు అంటే నగ్గు అయిపోయినరు. ఎప్పటి వల్ల చూసినావా ఇప్పటి గాని ఎప్పటి గాని ఏ కథ కాడ కూర్చున్నాయి. రామాయణ భారతం భాగవతం సత్యనారాయణ వ్రతం కాడ కూర్చున్నా. 4 మంచి ముచ్చట మన చెవున పడ్డప్పుడల్లా కడుపు లోపల రమ్ముర్ర లేకుండా చప్పట్లు కొట్టినట్టు ఉంటే కలుగు పుణ్యంలో తొలగోసంలో ఉన్నారు. ఎవరు కొట్టకున్నా ఎప్పుడు అలా చూసినావా ఒక్కళ్ళు చెప్తే చప్పట్లు కొడతామని ఎవరి చేతులు వాళ్ళ దగ్గర పెట్టుకుంటే గట్లా లేచేట వరకు అలా కావడానికి గిట్లంకర పోతాయి. ఎవరెవరు కొట్టారో ఈ కొట్టినోళ్ళు రావాలని కొట్టనోళ్ళ మీద వాడాలి. ఎవరెవరికి ఏ రోగాలున్నాయి ఎవరికి ఇలాగా ఎవరు కొట్టకున్నా పొద్దుగా లేచేటి వరకు సంక పాపడ పుడితే నాకైతే పక్క చెప్తానా ఇప్పటి నుంచి అయిపోయేదాకా మాట కొట్టాలి. మళ్ళీ ఒకసారి చెప్తాను. ఈ ఎక్కడలో తెలిసే కొట్టలేదో తెలియకనే కొట్టలేదో ఈ చెప్తే బాగుంటే చరిత్ర సంతాన బలం వేయంగా భగవంతుడు ఏనాడు 4 మంచి ముచ్చట్లు శివన పడ్డప్పుడు ఈ ఒగ్గువాళ్ళు ఏనాడు చూసిన సపట్లు కొట్టమన్నప్పుడల్లా కడుపులో అరముర లేకుంటే ఏనాడు యథార్థంగా కొట్టాలి. చెప్తానా అక్కడ చూడాలి చెట్టు అని పట్టుకున్న దానికంటే మొగలు గడియందు పెట్టుకొని ఇంటికున్న కైలాసమైనాడు వెళ్ళిపోతున్నాడు ఎండికొన్న కైలాసం వెళ్ళిపోని భగవంతుడు పార్వత పుల్లగాడ సంతాన పొలం వేసుకున్నది కదా తల్లి సత్యమైన చంద్రమతి దేవి సంబరపడుతుంది సంతోషపడుతున్నది కూడా వేసుకున్న భర్త దగ్గరికి వచ్చింది. నాదా ప్రాణేశ్వరం సంతాన పొలం దొరికింది. నాదాన్ని వనరాజనం వెళ్ళిపోదామని భార్య భర్తలు రామోదేవుడు పుణ్యక్షేత్రాలు విరిగిన వాళ్ళు ఇంటికాడ ఉన్న వాళ్ళు వేడుకొని కర్తలు చేసుకున్నట్టు ఉంటే తిరిగి వచ్చిన వారికి ఎంత పుణ్యం ఉంటుందో వేడుకున్న వారికి అంత మోక్షం కలుగుతుందట. ఆడి కాసి బిడ్డల ధర్మకాంతలు ఎప్పుడు వాళ్ళు చూసినావా అయ్యో సెల్లె సుశీల నీ అవకాశం నీ తోడు కాదా నేను చెల్లె సుశీల అనేది మంచిగా వెళ్తే భగవాన్ మసి ఎట్లా వచ్చాక నీ అవకాశం నీ తోడు కాదా ఉందా అవునే ఏం చెప్తాను నేనా నేనా బట్టరాయి కిడిచేసి బాత్రూంలో కూర్చుంది పేపర్ చదువుతాను. నలమోకం దానా ఎవరన్నా పేపర్ చదవాలంటే తాకిన కుర్చీల మీద కూకొని చదువుతారు లేకపోతే గద్దెల మీద కూకొని చదువుతారు. ఎక్కడ ఇంటికి పేపర్ రాకపోతే గ్రామ పంచాయతీలో పోయి చదువుతారు. ట్రై చేసి బాత్రూంలో కూకొని బాత్రూంలో పేపర్ చదువుతారు. దువ్వద్దు జాడదానా అయ్యో నీకు అట్లా అంటే చూద్దాం అయింది. నేను ఎప్పుడైనా రోజు ఈనాడు పేపర్ ఇంటికి వేసుకున్నాను. నేను ఆ ఇంటికి పేపర్ వచ్చిందా అని పేపర్ పట్టుకొని గద్దెల మీద ఈ కుర్చీల మీద ఇంట్లో కూర్చొని చదివితే ఖాళీగా తాగేసుకున్న పిల్లగాడొచ్చి ఈ టోపీ పెట్టుకున్న పిల్లగాడొచ్చి యాదగిరి వచ్చి పిల్లాని చూపించు పిల్లాని అదే పేపర్ పేపర్ నీ పేపర్లో ఏం పడ్డది నీ పేపర్లో ఏం పడ్డది ఏం పెట్టి గిట్ట అడిగాడు. అందుకే నాకేం కూర్చుంటే డిస్టర్బెంట్ అవుతున్నదా అని డిస్టర్బెన్స్ అవుతుందని డిస్టర్బెంట్ అయితే చదువుకున్నదాన్ని
డిస్టర్బెంట్ అవుతుంది అని బాత్రూమ్ లో పోయి మంచిగా పేపర్ చదువుకుంటా బాత్రూమ్ కుల్లా నేను కుల్లా పేపర్ అక్కడ ఏ డిస్టర్బెన్స్ డిస్టర్బెన్స్ మన దొరసారి వచ్చిండ్రు వాళ్ళని ఏనాడు చెంబుతో ఉతకాలి చేతులు నీళ్ళు పట్టుకొని వాళ్ళని వేడుకొని వేకర్తన చేసుకున్నట్టు ఉంటే కలిసేది కింద పని చేస్తాను వాళ్ళ వేడుకొని వేకర్తన చేసుకోవాలి వాళ్ళు ఉప్పు తిన్నాం పప్పు తిన్నాం కాబట్టి వాళ్ళ చేతికి మనం పడుతున్నాం కాబట్టి అయ్యో తిరుపతి తీరంగా కాసికాయలు రావడానికి తుంగభద్రి తిరిగి వాళ్ళు ఖాళీ ఆడుకొని మనం అల్లుకుంటే నాకు సంవత్సరం పోతుంది వాళ్ళ దగ్గర పోయి కచ్చుకుందాం చెల్లెదాని గానాడి కాలం లోపల దాచబెట్టిన ధర్మకాంతల చెంబుతో ఉతకాలి చేయడం వల్ల చెమలపుడు నెచ్చమల్లపుడు సర్వాసంపంగి దేవత నేర్పులు పట్టుకొని పవిత్రమైన ఏనాడు పూలు పుష్పాలు పట్టుకొని జయమంగళార్తులు పట్టుకొని చెంబుతోడు ఉదకాలు ఏనాడు చేత పట్టుకొని వేడిపోతున్నారు తిరుపతి తీరంగా తిరిగి వచ్చిందా అని అవరెండు గాళ్ళకి అడుగుతాను అని చెంబ నీళ్ళు పట్టుకొని వచ్చిన వచ్చే వరకల్లా
అవరు 10,000 పట్టు చీరనే నీ చెమ్మ నీళ్లు రాద ఉమ్మరిస్తే అవరు చీరనాని చీరంత కరవు కాదా ఈ పాలనాన పాడు కాదా ఈ పాలనాని చీరంత కరవు కాదా నాదేమన్నా తప్పు ఉన్నదా అందుకని 2 చీరలు ఆవిడ కాళ్ళ కడుతున్నావా అయ్యా నీకు చీర కట్టుకున్న పోయితే ఉన్నదని శివుని మీదకి రావట్టుకున్న పోయితే ఉన్నదా నీ రీతిలో మనవాడా అయితే కానీ నువ్వు అయిన కాడ పూత పూసి కాత కాసి పంట పొలం దొరికింది అవ్వ నీ మొక్కలో మనవాడ నీ మొక్క బురద బురద అయిపోయింది అవ్వ అంటే దాసి దాసి అంటే ఏడు దాసినవా తూర్పు దాస్తురా బండ దాస్తురా ఉత్తరం దాస్తురా బాబా దాసి నేను నిన్న మొన్న దగ్గర ఉన్నానే మొన్న పోయినట్టు నిన్న మొన్న లెక్క ఎందుకు ఉన్నవే మా దర్శనం మొన్న పోగానేమో సక్క సాగు వెళ్ళలే సలాగా సలాగా పోయింది ఎల్లయ్యా ఇలా మళ్ళీ వచ్చేటి వరకల్లా కింద సన్నం ఉన్నది మీద సన్నం ఉన్నది నట్టున్నాడు దమ్ములో ఇచ్చాడు బొమ్మ పెట్టాడు పాడబట్టది గిరేంటి పాడైంది అమ్మతోడు డాంబర్ రోడ్డు మీద స్పీడ్ బ్రేకర్ అయితే ఉంటుంది ఏంటి దాసి నీళ్ళు పాడుగాను మనం పోసుకుంటారేమా మనం పోసుకుంటారేమో నీళ్లు పొద్దుగాల పోసుకుంటాను పదికి పోసుకుంటాను పొద్దుకి పోసుకుంటాను రోజు 4 డ్రమ్ముల నీళ్లు పోసుకుంటాను నాకేదో పాడైతే లేదు సారం పెళ్ళిలో వాళ్ళు రాగానే అప్పుడే IPM బాటలు ఇచ్చి ఆయనకి అయిపోయాయి ఇప్పుడు 11:30 12 దగ్గర కట్టానికి అర్ధరాత్రి నీకెవడు పెగ్గు పోతారావా దాసి అది పెగ్గు అదే నేను నెల తప్పినా అంటున్నా ఏ నెల జనవరి ఫిబ్రవరి మార్చి ఏప్రిల్ మే జూన్ జూలై ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ డిసెంబర్ 12 నెలలు ఏ నెల తప్పిపాడేమోగా అమ్మా అట్లా కాదే ఎట్లా దాసి నేను అయ్యో నాకు తెస్తే నేను అడుగుతానా నాకేది అయిపోడైతే వారి పొట్టకత్త ఏం చెప్తారా ఊరియా పొటాసు పొట్ట రాంగలు కలిస్తే గంట ఇత్తు పొన్ను పోకుండా గంట పోతుంది ఇత్తు కూడా గట్టిగా వస్తుంది అవునే సిద్ధిపేట కాక నిజం అవద్దమా అవతోడు మన 15 రోజుల ముందు వెళ్తే 6 బత్తలు కలిపి చనిపోయాయి ఒక్క బత్తలన్న ఆపుతుంది పుట్టకచ్చు చెప్పాలి దీనికి లాభం లేదు బొత్తాయి ఉంటారు అవునే వెళ్ళవా చెప్పు 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 చైర్మన్ బ్యాంక్ చైర్మన్ బొత్తలే ఉంటారు ఆయన కాదు బొత్త చూడాలి ముందర 9 ఏళ్ళు పెరిగినట్టు పెరిగి నీ బ్యాంక్ చైర్మన్ అటు ఎక్కడ కూర్చొని వస్తుంది
అప్పుడు అద్ద అద్ద అంటే ఏడుగా లైట్ బంద్ చేసి పాడైతే అమ్మా తల్లి చంద్రబాబుకి కడుపు లోపల కడుపు లోపల కడుపు లోపల చేపలు కొట్టుకున్నట్టు చేపలు అయితే అసలే ఇక్కడ ఎరకలు ఉన్నారు వాటి తోప తీసుకెళ్ళి తూకాని నోటికాడు నోటికాడు వ్యాయామం పట్టుకుని వస్తారు అమ్మ చుట్టాలు బంధువులు రాలే అమ్మ చుట్టాలు బంధువులు రాలే అమ్మ చుట్టూ కూసుంటారే గుమ్మ చుట్టాలు బంధువులు రాలే చుట్టాలు బాంధవులు వస్తారు 21 దినం నాడు కళ్ళు కూడా ఆలోచన మనం తిన నాడు చుట్టాలు బాంధవులు వస్తారు కానీ చిన్న దాసికి పెద్ద బాలకింద నార్మల్ కానీ నార్మల్ తిరగబడితే నువ్వు చేసి తీసుకొస్తా నార్మల్ కాదు నార్మల్ అయితే అమ్మా ఇంత చేసిన పురుషుడు ఇంత చేసిన పురుషుడు ఇప్పుడే రాయనే గుమ్మ ఇంత చేసిన పురుషుడు అమ్మా దుకాణం ఉన్నాయి ఆయన కొడుకులు ఆయన అమ్మా మంద్రాసల్లా గంటలు గడియాలు నిండంగా
తల్లి గర్భములో పలాగో 9 గడియలు మూసిరంగ కదలో లెక్కన్న కొడుకులు ఏనాడు కన్న బిడ్డ ఉడుతున్నదో అగో కరెంటు అంతర పోయిందా మరిటనే కరెంటు బిల్లు ఎప్పొస్తుందని అయితే మీటరే తీసేసిండ్రా అగో గనాడి కాలం లోపల కనుకనేవి అగో కదలో కన్న బిడ్డకు జన్మనిచ్చినప్పుడైనా తోడు 3 పిల్లలకు జన్మనిచ్చింది ఎప్పుడు ఆలోచిస్తున్నావు తన తల్లి తల్లి కొరకుతున్నది హరమూడు గడియలు మూర్చపోయిందో రక్తం మడుగులో బలపతి విలుగలు క్యావుతో నాదాలు ఎత్తాంటూ ఏడా తల్లి 3 గడియలు వరకుమంటే 3 గడియలు మూర్చపోయింది కన్న తల్లి జన్మనిచ్చిన కన్న తల్లి చంద్రవతి తల్లి వరవిచ్చిన జన్మయ్య మన కైలాసంలో 3 గడియలు మూర్చపోతున్నాడు భగవంతుడు నరుడు వరాన ఉట్టలేదు పిల్లగండు భగవంతుని వరాన ఉట్టిండ్రు కాలంలో రక్తం మడుగులో క్యావుతో నాదాలు ఎత్తంటే ఎంబడున్న 7 దాసులు ధర్మకాంతల కళ్ళ చూసిండ్రు అయ్యో చెల్లెలారా అయ్యో చెల్లెలా 7 దాసులు ధర్మకాంతలైనా కాలంలో ప్రకటించలేవి ఎప్పుడు దాటి బిడ్డలు ధర్మకాంతలు అయ్యో మన దొరకాలి కొడుకే ఉంటేనే బిడ్డనే ఉంటేనే అడదాలో చూసేవద్దామా అని ఎప్పుడో చూసిన కనతల్లి వేడికి వచ్చే వరకల్లా రక్తం మడుగు లోపల 2 కొడుకులు ఒకగాన ఒక బిడ్డ కనబడతారు ఆ రక్తం మడుగు లోపల ఉన్న 2 పిల్లగాలను తీసిండ్రు ఆ 7 దాసులు భ్రమ పట్టుకున్నారు పిల్లగాలను చూడబోతుంటే అప్పుడు చెడు మొత్తాలు వెళ్ళి దియ్యాలప్పుడు నాటు నిలుపుతున్నారు 33 చంద్రరేఖలు సూర్య చంద్రరావు వడివంక ఉండదు కానీ చక్కని గాడి వడివంక లేదు చక్కని మొగ విలువల వడివంక లేదు అయ్యో ముదివల్ల చక్కన ముత్యముల పోలు దడపల చక్కన దాని మిత్ర పోలు వారి చేతి లోపల లోకలు లోకమెల్ల మెచ్చారు ఏనాడు సంక్రాంతి సర్వదేవతలు మెచ్చన్నట్టు గనాడి కాలంలో 3 పిల్లగాళ్ళు తాగుతావు ఏనాడు తగినట్టు ఉన్నారు పిల్లగాళ్ళు రక్తం మడుగు లోపల పిల్లగాళ్ళనైనా ఎప్పటికాని రక్తం మడుగు లోపల పసు పిల్లగాళ్ళు ఉమ్మరాదా ఒకవేళ రక్తం మడుగు లోపల ఉమ్మినట్టు ఉంటే రాజ్యం గండమో దేశం అన్నారు పల్లె గండన పట్నాల గండన మేన మామల గండమో తల్లిదండ్రి గండమో అంటారు రాఘవ రామచంద్ర 3 గడియలు ఏనాడు కన్న తల్లి మూర్చపోయింది ఏనాడు తల్లి లేచేడు వరకల్ల 3 పిల్లగల్ల ఆ తల్లి పిల్లమైల పాడగడుగుదామా అని పుట్టగానే ఒకడు 6,000 పింఛన్తో వచ్చిండు వాడు 3,000 పింఛన్తో పుడుతున్నాడే అమ్మా వికలాంగులకు 6,000 పింఛన్ పోరు పెద్ద ముందు ఒకటి చిన్న ఉన్నది కాలు పెద్దగా ఓ కాలు చిన్న ఉంది 6,000 పింఛన్తో చెల్లె ఈ పిల్లగాళ్ళను కడుగుతావా నువ్వు ఇల్లు వస్తావు నువ్వు ఎట్లా అంటే అట్లా
అయ్యో నాకు పూట పొలాన్ని బుగులు అవుతుంది నాకు అడగరాదు పాడేది నేను ఎప్పుడు పోరాలని అడగలేదు నువ్వు అడుగుతా నీకు అడగరాదు నువ్వు అడుగు నీళ్ళు పోతావా దాని మేలే పోతే ఆచారం పోయేది భయపడ్డవారు నాని అయ్యో ఏం గతి లైట్ పెరుగుతుంది మరి సాగుకో బండకేసి రాస్తాడు అయ్యో చెల్లె బండకేసి రాసిన అయితే ఇగో ఇప్పటికే వెనక పక్క మధ్యలో రాసిన ముందర పక్క రాస్తామని బోర్లేసిన ముందర పక్క రాస్తాం అనే వరకల్లా నొసల మీద నల్ల నల్లటి సరకలు పాడబడి ఇప్పటి గాని ఎప్పటి గాని ఎర్రటోడు తోలు సింగారమాట నల్లదన్న రాపు సింగారమాట నల్లటోడు ఏదన్నా మాట్లాడితే వాళ్ళ మాట వెళ్తుందా ఎడమున్నోళ్ళు ఎట్ట మాట్లాడిన వాళ్ళ మాట వెళ్తుంది అందుకని పిల్లగన్నను బొగ్గ మంచిగా తెల్లగా ఉండాలి వాళ్ళ మాట వాడాలి ఈ ఊరికాడ జిల్లా కండి మాదేనా ఈ చుట్టాలు చూడొచ్చిన వాళ్ళు బాగా ఆలోచించుకోండి ఎవరన్నా పొరగన నల్లగానే పుట్టిరా ఎక్కువ లేటి ఏ పుర్రి ఆ పొరగన పట్టుకొని 2 కట్టలు బద్దుసుకో పట్టుకోండి ఊరన్న కడ నా పరబండ ఉంటది పరబండ లేకపోతే గల్లి గల్లి సీసరోళ్ళు అవుతుంది సీసరోడ్ మీద తీసుకోపోయింది ఆ నల్లగున్న పొరగన్నను ఆ సీసరోడ్ మీద వేసి 2 కట్టలు బద్దుసుకొని మీకెళ్ళి పోసి ఇక అనగొట్టే నీకు వచ్చే పొరగానికి ఇచ్చే వాడిసాను పొరగాడు లెక్క మా పొరగాడు కాదా ఎవరు